ఇన్ని రోజులు ఒక్క బాలయ్యే దబిడి దిబిడి వ్యవహారాలు ఉంటాయా కావచ్చు అనుకున్నాం కానీ తన భార్య కూడా అంతే అన్నట్టు మాట్లాడింది. హిందూపురం సింధూరం ఎమ్మెల్యే బాలయ్య బాబు పొంతనలేని మాటలు మాట్లాడి అన్స్టాపబుల్ అన్నట్టే నందమూరి వసుంధర మేడం ఆనిముత్యాల లాంటి మాటలు మాట్లాడింది. అవేందో చూడండి. ఈ ఆగస్ట్ 15 నుంచి మనకి ఫ్రీ బస్ రైడ్ అండి. సో ఆ రోజు ఆగస్ట్ 15 మన దేశానికి స్వతంత్రం వచ్చింది. ఇవాళ ఆగస్ట్ 15 నుంచి మన ఆడవాళ్ళందరికీ స్వతంత్రం వచ్చిందండి విత్ ఫ్రీ బస్ రైడ్. ఇన్నరా ఆంధ్రప్రదేశ్ మహిళలకు ఆగస్టు 15 నుండి స్వాతంత్రం వస్తుందట. పెల బానిస సంఖ్యలు తెగిపోతాయట. బ్రిటిషోడు బిస్తర్ చదువుకొని ఆడోళ్లకు స్వాతంత్రం ఇచ్చిపోతాడట. అదేంది, ఇంకా ఆడోళ్ళకి స్వాతంత్రం రాలేదా? 1947లోనే ఆడోళ్ళకి మొగోళ్ళకి కలిపి రాలేదా? అప్పుడు మొగోళ్ళకే వచ్చి ఇప్పుడు ఆడోళ్ళకి వస్తున్నదా అని పరిశాన్ అవుతున్నారా? అట్లా ఏం కాకుండా కానీ, ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆడోళ్లకు ఫ్రీ బస్ పథకం రాబోతున్నదట ఆగస్టు 15 నుంచి. దాని గురించే బాలయ్య బాబు భార్య వసుంధర మేడం గిట్ల మాట్లాడింది. ఆగస్టు నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళలకు ఫ్రీ బస్సులలో తిరిగే స్వాతంత్రం రాబోతున్నదని మాట్లాడే బదులు ఆగస్టు 15 నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళలకు స్వాతంత్రం వచ్చిందని అన్నది. అందుకే సోషల్ మీడియా పబ్లిక్ ఇప్పుడు ఈ వీడియో మీద చిత్రమైన కామెంట్లు చేస్తున్నారు. ఇన్ని రోజులు తెలంగాణ మహిళలు జుట్లు పట్టుకొని కొట్టుకుంటే ఇప్పుడు ఏపీ మహిళలకు కొట్టుకునే స్వాతంత్రం వస్తున్నది. బాలయ్య కంటే డబల్ దబిడి దిబిడి ఉన్నది కదా వసుంధర మేడం అనుకుంటా కామెంట్లు పెడుతున్నారు. ఇక శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు దొంగలకు రాని ఇకమత్లు ఈ లోకం మీద ఏముండయి కావచ్చు. చూడుండ్రి ఆ సోడిగాళ్ళు ఎంత పని చేసిండ్రో. ఎప్పుడు అక్కర పడితే అప్పుడు పైసలు తీసుకునే ఏటీఎంను చూడంగానే విక్రమార్కుడు సినిమాల రవితేజను లచ్చిందేవి కాలువట్టి గుంజినట్టే అయింది కావచ్చు. గ్యాస్ కట్టర్లతోని ఏటీఎంను మట్రంగా కత్తిరించిండ్రు. వచ్చినోడు ఎవడు అనేది కెమెరాల రికార్డు కాకుండా ముఖాలు కాన రాకుండా కర్రె కలర్ స్ప్రే కొట్టిందట. ఇంకేమన్నది 500, 200, 100 నోట్ల మడతలను మాల్చుకొని వెళ్ళిపోయిండ్రట. తెల్లారు పోయి చూస్తే ఏముంది, ఇల్లు ఈ రంగం సంసారం బహిరంగం అన్నట్టు తలుపులు వలిగి తాళాలు ఇరుగున్నదట. పోలీసులు వచ్చి మొత్తం చెకింగ్ చేసిండ్రట. ఆ దొంగ బడివేళ జాడేమన్నా దొరుకుతుందా అని. కానీ మరి అంత పగడబందిగా దొంగతనం చేసిన వాళ్ళను పట్టుకున్నాడు పోలీసులకు సవాలే అయితట్టున్నది. తప్పు చేసినోడు తప్పించుకొని తిరుగుతున్నాడంటే వానికి పడే శిక్ష కొద్దిగా ఆలస్యం పడుతుంది. అంతేగాని మొత్తానికే వాడదని ఆ సినిమాల డైలాగ్ తీరుగా ఎన్నడో ఓ నాడు దొరకకపోరు ఇన్స్టాల్మెంట్లో ఈపులు వలగకోకుండా ఉంటాయి కదా.